పెరుగులో 1 స్పూన్ కలుపుకొని తింటే చాలండి. ఏళ్ల తరబడి శరీరంలో పేరుకుపోయినటువంటి కొవ్వు మంచులాగా కరిగిపోతుంది. బరువు తగ్గాలి కానీ ఆరోగ్యంగా బరువు తగ్గాలండి. హెల్దీ వేలో ఎప్పటికైనా సరే వెయిట్ లాస్ అవ్వాలి. ఫుడ్ తినకుండా పస్తులు ఉండడం లాంటిది అస్సలు చేయొద్దండి. హెల్దీ వేలోనే ఇంట్లో మనకు అందుబాటుగా ఉన్నటువంటి వస్తువులతోటే ఎంత లావు ఉన్నా సరే ఈజీగా సన్నబడతారండి. చిన్న చిన్న టిప్స్ ఉన్నాయండి. ఖచ్చితంగా ఫాలో అయ్యారంటే 100% రిజల్ట్ ఉంటుంది. మీరు కూడా తగ్గిన తర్వాత బిఫోర్ అండ్ ఆఫ్టర్ పిక్స్ని నాతో షేర్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. ఇక లేట్ ఎందుకు, ఎలా తయారు చేసుకోవాలన్నది చూసేద్దాం. ఇందుకోసం ముందుగా ఒక చిన్న బౌల్ తీసుకోండి. నేనైతే ప్యాకెట్ పెరుగు తీసుకుంటున్నానండి. మీరు కావాలంటే ఇంట్లో పేరబెట్టిన పెరుగు తీసుకోవచ్చు. పెరుగు వల్ల వెయిట్ లాస్ అవుతారా, వెయిట్ గెయిన్ అవుతారు కానీ వెయిట్ లాస్ అవుతారా అంటున్నారు. ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతారండి. పెరుగు బరువు తగ్గడంలో అద్భుతంగా సహాయపడుతుందండి. ఇందులో ఉండే అధిక ప్రోటీన్, కాల్షియం మరియు ప్రోబయోటిక్స్ ఆకలిని నియంత్రించి పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కరిగించడానికి దోహదపడతాయి. అంతే కదండి, ప్రతిరోజు ఇప్పుడు మనం తయారు చేసినటువంటి రెమెడీని మీరు తీసుకుంటూ ఉన్నట్లయితే ఎంత లావుగా ఉన్నా సరే ఈజీగా బరువు తగ్గుతారు. అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్లో ప్రత్యేకంగా వ్యాధులను బట్టి ఇస్తున్న ఆయుర్వేద పంచకర్మ ట్రీట్మెంట్ వివరాలు. అభ్యంగనం థెరపీ, మోకాళ్ల నొప్పికి, నడుం నొప్పికి, భుజం నొప్పికి, మెడ నొప్పికి, పక్షవాతానికి, నరాల బలహీనత మరియు పార్కిన్సన్స్ వంటి సమస్యలకు ఇచ్చే ట్రీట్మెంట్ సమయం 40 నిమిషాలు. జానువస్తి థెరపీ, మోకాళ్ల నొప్పులకు, మోకాళ్ల వాపులకు, మోకాళ్ల అరుగుదలకు ఆపరేషన్ అవసరం లేకుండా ఇస్తున్న ట్రీట్మెంట్ సమయం 30 నిమిషాలు. కటివస్తి థెరపీ, నడుం నొప్పికి, డిస్క్ సమస్యలకు, సయాటికా ఉన్న వారికి ఇచ్చే ట్రీట్మెంట్ సమయం 40 నిమిషాలు. లీచ్ థెరపీ, వెరికోస్ వెయిన్స్, కాళ్లల్లో నలుపుగా ఉండి రక్త సరఫరా సరిగ్గా జరగని వారికి, నిలువ ఉన్న చెడు రక్తాన్ని తొలగించడానికి ఇచ్చే ట్రీట్మెంట్ సమయం 60 నిమిషాలు. ఇలా 20కి పైగా ఉత్తమమైన ఆయుర్వేద చికిత్సలను 5 నుండి 10 సంవత్సరాలకు పైగా అనుభవం గల కేరళ థెరపిస్టుల ద్వారా చికిత్సను చేయబడును. దూర ప్రాంతంలో ఉన్న వారికి వాట్సాప్ కాల్ ద్వారా ఆన్లైన్ కన్సల్టేషన్ సౌకర్యం కలదు. మెడిసిన్స్ కొరియర్ ద్వారా డోర్ డెలివరీ చేయబడును. సంప్రదించవలసిన నంబర్ 9154191959. మా హాస్పిటల్స్ బ్రాంచులు హైదరాబాద్, విశాఖపట్నం, నెల్లూరు. పెరుగు వల్ల జీర్ణక్రియ మెరుగుపడి శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. అలాగే రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఇమ్యూనిటీ పవర్ కూడా బూస్ట్ అవుతుందండి. పెరుగులో ఉన్న ప్రోటీన్ కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. దీనివల్ల అతిగా తినడం అనేది తగ్గుతుందండి. నేను క్లియర్గా చెప్తున్నా కదండి, పెరుగులో ఏమేమి ఉంటాయి మన వెయిట్ లాస్కి సంబంధించి అన్నది కూడా మీకు ఎలాంటి డౌట్ లేదు. పెరుగు తినడం వల్ల బరువు పెరగారండి. ఖచ్చితంగా నేను గ్యారెంటీ ఇస్తున్న బరువు తగ్గుతారు. కాకపోతే ఇందులోకి మనం 1 స్పూన్ పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలండి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఇందుకోసం 1 స్పూన్ వరకు జీలకర్ర తీసుకోండి. ఈ పౌడర్ అనేది నేను ఒక్కొక్క స్పూన్ చొప్పున చూపిస్తున్నా. సో నా దగ్గర ఆల్రెడీ తయారు చేసినటువంటి పౌడర్ ఉంది. ఇది ఇంకా ఎక్కువ చేస్తే వేస్ట్ అవుతుంది కాబట్టి మీరు ఎక్కువ మొత్తంలో తయారు చేసుకోండి. నేను మీకు ఒక్కొక్క స్పూన్ చొప్పున చూపిస్తున్నా. మీరు ఒక్కొక్క చిన్న కప్పు కొలతతో తీసుకోండి. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి పౌడరు. సో నార్మల్గా బయట కూడా పెట్టేసేయచ్చు, పురుగు పట్టదండి. 6 నెలల వరకు ఈ పౌడర్ అనేది అస్సలు పాడవదు. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే, బయట పెట్టేశారంటే 15 రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది. నా దగ్గర పౌడర్ ఉంది కాబట్టి నేను జస్ట్ ఒక్కొక్క స్పూన్తో మీకు ఊరికే చూపించడం కోసం అని చెప్పి ఒక్కో వస్తువు ఒక్కొక్క స్పూన్ వరకు తీసుకుంటున్నానండి. మీరు ఒక్కొక్క చిన్న కప్పు వరకు మెజర్మెంట్ తీసుకోండి. సో అన్నీ కూడా ఒకటే మెజర్మెంట్తో ఉండాలి. ఇది వచ్చేసి మిరియాలు పౌడర్ అండి. నా దగ్గర మిరియాలు లేవు, పౌడర్ ఉంది కాబట్టి నేను పౌడర్ని తర్వాత యాడ్ చేస్తానండి. అది కూడా ఎలాగన్నది చెప్తా. మీరు మిరియాలు యాడ్ చేసుకుంటున్నట్లయితే ఒకేసారి ఇందులో మనం వేపుకుంటున్నాం కదండి, ఇప్పుడు ఇందులోకి మిరియాలు కూడా యాడ్ చేసుకోవాలి. అన్నీ కూడా సమానమైన కొలతలు తీసుకోవాలండి. నేను ఒక్కొక్క స్పూన్తో మీకు మెజర్మెంట్ చూపిస్తున్నా కదా, నేను మీకు చూపించాను కదండి. ఈ కప్పు నిండుగా తీసుకోండి. ఒక్కొక్క వస్తువు అంటే సోంపు 1 కప్పు, అలాగే అవిసె గింజలు 1 కప్పు, వాము 1 కప్పు, జీలకర్ర 1 కప్పు, మిరియాలు 1 కప్పు తీసుకోండి. సో దోరగా వేయించుకోవాలి. అస్సలు మాడొద్దండి. స్టవ్ మీద పెట్టుకొని సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోండి. అవిసె గింజలు కాస్త చిటపటలాడతాయండి, కాస్త చూసుకోండి, మీద పడతాయి కాబట్టి కాస్త చూసుకొని సిమ్లో పెట్టుకొని దోరగా వేపుకోవాలండి. అస్సలు మాడనివ్వద్దండి, మరీ ఎక్కువ కూడా వేగొద్దు. దోరగా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం తీసుకున్నటువంటి వస్తువులన్నీ కూడా వెయిట్ లాస్కి ఎంతగానో ఉపయోగపడతాయండి. సో మిరియాల పొడి ఉంది నా దగ్గర. మిరియాలు అందుబాటులో లేవు కాబట్టి నేను తర్వాత పొడి ఇందులోనే వేపేటప్పుడు పొడి వేయలేం కాబట్టి తర్వాత నేను చూపిస్తానండి. మీరు మిరియాలు యాడ్ చేసుకోండి. చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టేటువంటి న్యాచురల్ హోమ్ రెమెడీస్ మీ వరకు వస్తాయి. సో ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని దోరగా వేపుకున్నాం కదండి, మిక్సీ పట్టేసుకోవాలండి. వీలైనంత మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. కాస్త బరగ్గా ఉన్నా పర్లేదండి.
సో కాస్త చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోండి. ఇవన్నీ కూడా వెయిట్ లాస్కి చాలా బాగా ఉపయోగపడతాయి. నా దగ్గర మిరియాలు లేవు, పొడి ఉందన్నాను కదండి. ఆల్రెడీ నా దగ్గర మిరియాల పొడి ఉంది కాబట్టి నేను ఇక మిక్సీలో వేయట్లేదండి, డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి. సో మీ దగ్గర మిరియాల పొడి ఉన్నట్లయితే మనం యాడ్ చేసుకున్నటువంటి సోంపు, వాము, జీలకర్ర, అవిసె గింజలు తీసుకుంటే సరిపోతుందండి. మిరియాల పొడి ఉన్నట్లయితే, లేకపోయినట్లయితే మిరియాలను కూడా వేపుకోవాలి ఇందులోకి. ఇక చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ప్లాస్టిక్ కానీ గ్లాస్ కానీ కంటైనర్ తీసుకొని ఇందులోకి ఫిల్ చేసుకోవాలండి. సో మనం ఎప్పుడు అవసరమైతే అప్పుడు తీసుకొని యూజ్ చేసుకోవాలి, ఎలాగన్నది కూడా చూసేయండి. సో చూస్తున్నారు కదండి, ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తని పౌడర్లా కాకుండా ఈ విధంగా ఉన్నా కూడా సరిపోతుందండి. సో ఈ వీడియోకి సంబంధించి మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి, ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తానండి. చాలామంది ఏంటంటే ఏ యూట్యూబర్స్ అసలు రిప్లై ఇవ్వరు, ఒకవేళ ఇచ్చినా కూడా తక్కువ మందికి రిప్లై ఇస్తారు, మీరు ప్రతి ఒక్కరికి ఓపిక రిప్లై ఇస్తారు అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా సబ్స్క్రైబర్కి వాల్యూ ఇస్తానండి. అంటే వేరే వాళ్ళు ఇవ్వరు అని నేను చెప్పట్లేదు, నా వర్షన్లో నేను చెప్తున్నా. సో నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. నాకు ఎన్ని పనులన్నా ఉండని నేను ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూనే ఉంటాను, ఎవరికైనా ఏదైనా డౌట్ వచ్చిందా అని చెప్పి నేను క్లారిఫై చేస్తూనే ఉంటానండి. ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తూనే ఉంటాను. వాళ్ళు ఏదో హోప్ పెట్టుకొని మనల్ని అడుగుతారు కదండి, అలాంటప్పుడు వాళ్ళను నిరుత్సాహపరచొద్దు, వాళ్ళకు ఖచ్చితంగా రిప్లై ఇవ్వాలన్నదే నా ఉద్దేశం. సో అలాగని వేరే వాళ్ళను నేను ఏమీ తక్కువ చేసి మాట్లాడట్లేదు, నేను ఎక్కువ అని కూడా చెప్పట్లేదు, నా వర్షన్ నేను చెప్తున్నానండి. ఒకవేళ నేను తప్పుగా మాట్లాడింటే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అండి. సో ఈ విధంగా క్లీన్గా ఉన్నటువంటి ప్లాస్టిక్ కానీ గ్లాస్ కానీ జార్లో ఫిల్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 నెలలు ఉంటుంది, బయట పెట్టేసామంటే 15 రోజులు ఉంటుందండి, తర్వాత పురుగు వచ్చేస్తుంది కదా. సో ఇక 1 స్పూన్ తీసుకోవాలండి. పెరుగు కూడా చూస్తున్నారు కదండి, 1 కప్పు నిండా కూడా తీసుకోలేదండి, మాత్రమైతే సరిపోతుంది. ఇంకాస్త ఎక్కువ తీసుకున్నా పర్లేదు, నో ప్రాబ్లం. మరి ఏ మాత్రమే తీసుకోవాలన్నది అయితే లేదు. సో మిరియాల పొడి ఉందన్నాను కదండి, ఇక కొద్దిగంతా మిరియాల పొడి తీసుకోండి. ఇక్కడ నేను కొద్దిగా ఎందుకు తీసుకున్నానంటే, మనం తయారు చేసినటువంటి పొడి ఎంత ఇందులో యాడ్ చేయలేదు కదండి, 1 స్పూన్ వరకే తీసుకున్నాం కదా. సో మిరియాల పొడి కూడా తక్కువ తీసుకోవాలి. మిరియాలను ఇందులోనే వేసి వేయించుకుంటే మనం సపరేట్ తీసుకోవాల్సిన అవసరం లేదండి మిరియాల పొడి. ఇక ఈ విధంగా అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఎప్పుడు తినాలి అన్నది క్లియర్గా తెలిసి ఉండాలండి, చాలామంది స్కిప్ చేస్తూ చూస్తారు. ప్రీవియస్ వీడియోలో నేను పెట్టినటువంటి ఈ రెమెడీకి వేరే వీడియోస్లో నాకు కమెంట్ చేశారండి, మీరు చూపించినటువంటి రెమెడీ మాకు చాలా బాగా వర్క్ అయ్యింది అని చెప్పి. 3 డేస్లోనే 5 kgs వెయిట్ లాస్ అయ్యారంటండి. సో నాకు తెలిసిన వాళ్ళు కూడా ట్రై చేసి 100% రిజల్ట్ వచ్చిందని చెప్పారు నాతో. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కూడా అంతే పవర్ఫుల్గా వర్క్ అవుతుందండి. అలాగని ఈ వీడియో స్కిప్ చేసి వేరే వీడియోస్లోకి వెళ్ళొద్దు. సో ఇక మనం తయారు చేసినటువంటి ఈ కర్డ్ మిక్చర్లోకి మన దగ్గర ఏవైతే అందుబాటుగా ఉంటాయో వెజిటేబుల్స్ అవి తీసుకోండి. క్యారెట్ కానీ లేదంటే ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చండి ఇందులోకి. ఐ మీన్ యాపిల్ కానీ, దానిమ్మ, ప్రోమోగ్రానేట్ సీడ్స్ అంటే దానిమ్మ గింజలు కానీ, గ్రేప్స్ కానీ, డ్రై ఫ్రూట్స్ ఏవైనా తీసుకోవచ్చండి. నా దగ్గర ప్రస్తుతానికి క్యారెట్ అందుబాటుగా ఉందని నేను క్యారెట్ తోటి చూపిస్తున్నా. సో క్యారెట్ కూడా ఆరోగ్యానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. బరువు తగ్గాలి కానీ ఎలా పడితే అలాగా తినకుండా ఉండడం లాంటిది చేయొద్దండి. అలాగే రోజుకు 4 నుంచి 5 లీటర్ల వరకు వాటర్ తాగాలి. వీలైనంత ఎక్కువగా నిద్రపోవాలండి. అలాగని మరీ పనులు చేసుకోకుండా ఇంట్లో నిద్రపోమని నేను చెప్పట్లేదండి. ఆఫ్టర్నూన్ టైం కొద్దిసేపు, అలాగే రాత్రి కంటి నిండా నిద్రపోవడానికి ప్రయత్నించండి. సో 7 గంటలైనా ఖచ్చితంగా నిద్రపోవాలి. బరువు తగ్గాలనుకున్న వారికి నేను ఈ టిప్స్ చెప్తున్నానండి. అలాగే షుగర్ అండ్ కార్బోహైడ్రేట్స్కి దూరంగా ఉండాలండి. అలాగని ఇంట్లో షుగర్ డబ్బా తీసి పక్కన పెట్టేసేయండి అని కాదండి. షుగర్ని మనం కాఫీలో కానీ, టీలో కానీ, స్వీట్స్లో కానీ, ఐ మీన్ స్వీట్స్ను కాస్త దూరంగా పెట్టేస్తే మంచిది. కాఫీ, టీలలో షుగర్ని క్రమక్రమంగా కొద్దిగా తగ్గించుకోండి. ఒకేసారి సప్పగా తాగాలంటే తాగలేం కదండి. ఇక కర్డ్ మిక్చర్ని పక్కన పెట్టేద్దామండి. ఇక ఈ డ్రింక్ వచ్చేసి రాత్రి 1 స్పూన్ వరకు, నేను ఈ స్పూన్తో 1 స్పూన్ వరకు జీరాని డ్రింకింగ్ వాటర్లో 1 స్పూన్ జీరా వేసి నైట్ అంతా నాననివ్వాలండి. చాలామంది ప్రీవియస్ వీడియోలో కూడా డ్రింక్ నేను చెప్పినప్పుడు అప్పటికప్పుడు జీలకర్ర పొడి యాడ్ చేసుకోవచ్చు అని అడుగుతున్నారు. సో ఎక్కువ మనకు రిజల్ట్ అనేది 100% రిజల్ట్ అనేది రావాలంటే నేను ఇప్పుడు గ్లాస్ చూపించాను కదండి, ఆ గ్లాస్ తోటి డ్రింకింగ్ వాటర్ తీసుకొని నేను చూపించినటువంటి స్పూన్ తోటి జీలకర్ర తీసుకొని రాత్రి అంతా నానబెట్టేసేయండి. చాలామందికి తెలుసు కదండి, జీలకర్ర మన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ని తొలగించి సులభంగా బరువు తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో నైట్ అంతా నానబెట్టేస్తే ఈ విధంగా నానిపోయి ఉంటాయండి. ఇక ఉదయాన్నే పడగడుపుని ఈ డ్రింక్ తాగాలండి. వీడియో స్కిప్ చేస్తూ చూస్తే అర్థమవ్వదు కదండి. సో ఇక ఈ డ్రింక్లోనే కొద్దిగంత కరివేపాకు యాడ్ చేసుకోవచ్చు. కరివేపాకు యాడ్ చేసుకోవడం వల్ల మన శరీరానికి చాలా ప్రోటీన్స్ అనేవి అందుతాయండి. జుట్టు నల్లబడుతుంది, జుట్టు ఒత్తుగా పెరుగుతుంది, అలాగే కంటి చూపు అనేది మెరుగుపడుతుందండి.
మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి. కొంతమంది కరివేపాకు ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడరు కాబట్టి నేను ఇందులోకి యాడ్ చేయలేదండి. నేనైతే కరివేపాకు యాడ్ చేసుకుని తాగుతా. సో కరివేపాకు వల్ల మన ఆరోగ్యానికి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. వీలైతే పచ్చి కరివేపాకు మీకు అందుబాటుగా ఉంటే ప్రతిరోజు ఈ డ్రింక్లో కొద్దిగా ఒక రెమ్మ కరివేపాకు వేసుకోండి. అది కూడా చిన్నగా తుంచి వేసుకోండి. ఎక్కువ ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది అనమాట. ఆ ప్రోటీన్స్ అనేవి మన శరీరానికి అందుతాయి. జుట్టు రాలడం కంట్రోల్ అవుతుంది, జుట్టు నల్లబడుతుంది, జుట్టు ఒత్తుగా పెరుగుతుంది, కంటి చూపు మెరుగుపడుతుంది, స్కిన్ చాలా అంటే చాలా హెల్తీగా ఉంటుంది. సో నేను ఓన్లీ జీరాతో చూపిస్తున్నా. ఈ రెమెడీ షుగర్ ఉన్న వాళ్ళు కూడా యూస్ చేయొచ్చండి. ఇది వరకు వీడియోస్లో నేను బెల్లం కానీ తేనె కానీ యాడ్ చేసి చూపించేదాన్ని కదండి. షుగర్ ఉన్న వాళ్ళు బెల్లంని లేదా తేనెను స్కిప్ చేసేయండి అని చెప్పేదాన్ని. ఈ రెమెడీలో ఎక్కడా కూడా నేను స్వీట్ అనేది యూజ్ చేయట్లేదండి. ఐ మీన్ హనీ కానీ బెల్లం కానీ అస్సలు యూజ్ చేయట్లేదు. ప్రతి ఒక్కరూ థైరాయిడ్ ఉన్న వాళ్ళు, షుగర్ ఉన్న వాళ్ళు ఎవరైనా యూజ్ చేయొచ్చండి. సో చిన్నపిల్లల్లో కూడా అధిక బరువుతో బాధపడుతూ ఉంటారు, వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం ఈ డ్రింక్ని. ఇక ఇది మరీ చల్లగా అయిపోయినప్పుడు తాగొద్దండి. మనం కాఫీ టీ తాగుతూ ఉంటాం కదండి, ఎంత వేడిగా తాగలుగుతామో అంత వేడిగా తాగండి. మరీ ఎక్కువ వేడిగా అవసరం లేదండి, మనం తాగగలిగినంత వేడిగా ఉంటే సరిపోతుంది. సో ఈ విధంగా టీ స్ట్రైనర్ తోటి వడగట్టేసుకోవాలండి. ఇందులోకి ఖచ్చితంగా నిమ్మరసం అనేది యాడ్ చేసుకోండి. ఈ నిమ్మరసం వల్ల గ్యాస్ ట్రబుల్ అనేది ఎక్కువ అవుతుంది కదా, ఇలాంటి డౌట్స్ వస్తున్నాయండి. సో ఏమీ అవ్వదండి, నిమ్మరసం వల్ల వెయిట్ లాస్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం అండి. ఎవరైనా యూజ్ చేయొచ్చు. సగం వరకు నిమ్మ చెక్క తీసుకోండి. నిమ్మ చెక్క వల్ల ఎంత ఎక్కువ బరువు ఉన్నా సరే ఈజీగా తగ్గిపోతారండి. అస్సలు బరువు తగ్గమేమో అనుకున్న వాళ్ళు కూడా ఖచ్చితంగా తగ్గినటువంటి రెమెడీ అండి. అంత పవర్ఫుల్గా వర్క్ అవుతుంది. సగం వరకు నిమ్మ చెక్క పిండేసుకోండి. సో నిమ్మకాయలో విటమిన్ సి అనేది అధికంగా ఉంటుంది. మన శరీరానికి కావాల్సినటువంటి విటమిన్ సి అనేది పుష్కలంగా దొరుకుతుందండి. మన శరీరంలో ఉన్నటువంటి టాక్సిన్ని బయటికి పంపించేస్తుంది. సో ఇందులోని తేనె కానీ బెల్లం ముక్క కానీ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఎవరైనా ఈ డ్రింక్ని హ్యాపీగా తాగొచ్చు. ఈ డ్రింక్ని ఖచ్చితంగా ఎంటీ స్టమక్తో తాగాలి. థైరాయిడ్ ఉన్న వాళ్ళు ట్యాబ్లెట్ తీసుకుంటారు కదండి, అది కూడా ఎర్లీ మార్నింగ్లో ట్యాబ్లెట్ వేసుకోవాల్సి ఉంటుంది. థైరాయిడ్ ఉన్న వాళ్ళు ట్యాబ్లెట్ని మింగి ఈ డ్రింక్ని తాగొచ్చండి. సో గోరువెచ్చగా ఎవరైనా తాగొచ్చు. షుగర్ ఉన్న వాళ్ళు కూడా తాగొచ్చు. షుగర్ కూడా కంట్రోల్ అవుతుందండి ఈ డ్రింక్ని తాగిన తర్వాత. ఇక ముందుగా మనం తయారు చేసినటువంటి కర్డ్ మిక్చర్ ఉంది కదండి, ఖచ్చితంగా 30 నిమిషాల తర్వాత తీసుకోవాలండి. సో ఈ విధంగా మీరు ప్రతిరోజు చేస్తూ ఉన్నట్లయితే 100కి 200% నేను గ్యారెంటీ ఇస్తున్నా. నేను బల్లగుద్ది మరీ చెప్తున్నానండి, ఖచ్చితంగా బరువు తగ్గుతారు. మనుషులు చంద్రమండలానికే వెళ్ళారండి, చంద్రుని పైన అడుగు పెట్టారు. అలాంటిది మనం తలుచుకుంటే బరువు తగ్గలేమా? సో మనకి ఇంట్లో అందుబాటుగా ఉన్నటువంటి వస్తువులతోటి అసలు బరువు తగ్గమేమో అని అనుకోకుండా ఈజీగా బరువు తగ్గొచ్చండి. సో ఇక ఈ కడ్ మిక్చర్ని నేను తిని చూపిస్తా చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఇందులోకి కీరా యాడ్ చేసుకున్నా కూడా ఇంకా టేస్టీగా ఉంటుంది. కీరా కూడా మన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ని తొలగించడానికి, అలాగే అధిక బరువును నియంత్రించడానికి కీరా చాలా బాగా ఉపయోగపడుతుందండి. మీ దగ్గర కీరా ఉంటే ప్రతిరోజు కీరాను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోకి వేసుకోవడానికి ప్రయత్నించండి. లేదంటే యాపిల్ కానీ దానిమ్మ గింజలు కానీ టమాటాను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవచ్చు, నో ప్రాబ్లం అండి. సో చూస్తున్నారు కదండి, ఇక ఈ మిక్చర్ని మనము ఎంటీ స్టమక్ తోటి డ్రింక్ తాగాం కదండి, డ్రింక్ తాగిన తర్వాత ఈ మిక్చర్ని తినాలి, చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఎలాంటి వామిటింగ్ సెన్సేషన్ రాదు, చాలా బాగుంటుందండి తినడానికి. మనుషులు ఎన్నెన్నో సాధిస్తున్నారు, మనము ఆఫ్టర్ ఆల్ వెయిట్ లాస్ అవ్వలేమా అండి? మీరు పట్టుదలతో స్టార్ట్ చేయండి, ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతారు. ఇక ఈ సబ్జా గింజలు ఎందుకు నానబెట్టుకున్నాను అంటే, భోజనానికి ముందు, టిఫిన్కి ముందు, అంటే ఈ కడ్డు మిక్చర్ తిన్న తర్వాత టిఫిన్ తినొచ్చా అని అడుగుతున్నారు. హ్యాపీగా తినొచ్చండి, నో ప్రాబ్లం. సో భోజనానికి ముందు, టిఫిన్కి ముందు, రాత్రి డిన్నర్కి ముందు ఈ విధంగా సబ్జా సీడ్స్ కానీ చియా సీడ్స్ కానీ నానబెట్టేసుకొని ఒక స్పూన్ నోట్లో వేసుకోండి, నానబెట్టి. లేదంటే గ్లాస్లోనే మిక్స్ చేసుకొని తాగొచ్చు. లేదంటే ఈ విధంగా నానబెట్టేసుకొని ఒక స్పూన్ నోట్లో వేసుకొని వాటర్ తాగేసేయండి. బాగా నమలండి, బాగా నమిలి మింగి వాటర్ తాగండి. లేదా గ్లాస్లో మిక్స్ చేసుకొని నములుతూ తాగండి. ఎర్లీ మార్నింగ్ మనం తాగినటువంటి ఆ డ్రింక్ ఇక ఎర్లీ మార్నింగే ప్రతిరోజు. కర్డ్ మిక్చర్ కూడా డ్రింక్కు 30 నిమిషాల తర్వాత. ఇక మీరు టిఫిన్ తినాలనుకుంటే మళ్ళీ 30 నిమిషాల తర్వాత తినొచ్చు. ఎగ్జాంపుల్ చెప్తా చూడండి, ఎర్లీ మార్నింగ్ 5 o'clock మనం డ్రింక్ తాగామంటే సో 5:30కి అలాగా మనం కర్డ్ మిక్చర్ తినొచ్చు, నో ప్రాబ్లం. తర్వాత 7, 8కు అలాగా నార్మల్గా మనము టిఫిన్ ఏ విధంగా అయితే తింటామో 8, 8:30, 9కి టిఫిన్ తినేసేయచ్చు. టిఫిన్ కంటే ముందు 1 స్పూన్ ఈ విధంగా సబ్జా సీడ్స్, ఇవి వచ్చేసి సబ్జా సీడ్స్ అండి, చియా సీడ్స్ కూడా తినొచ్చు మీరు. సో
ఒక్క స్పూన్ వరకు, అంటే ఒకేసారి ఇన్ని కాదండి, ఇన్ని అని నేను చెప్పట్లేదు, మీకు చూపించడం కోసమని నేను కాస్త ఎక్కువ నానబెట్టానండి. ఒక్క స్పూన్ సబ్జా గింజలు గ్లాస్ వాటర్లో మిక్స్ చేసుకొని నములుతూ తాగండి. లేదంటే ఈ విధంగా నానబెట్టేసుకొని టిఫిన్కి ముందుగా, భోజనానికి ముందుగా, డిన్నర్కి ముందుగా ఒక స్పూన్ నోట్లో వేసుకొని నమిలి ఒక గ్లాస్ వాటర్ తాగేసేయచ్చండి. ఇలా చేయడం వల్ల స్టమక్ అనేది ఫుల్ అవుతుందండి. ఎక్కువ ఆకలి అనేది వేయకుండా ఉంటుంది. విపరీతంగా అన్నం తినకుండా ఉంటామండి. ఎంత అవసరమో మన శరీరానికి అంత మాత్రమే భోంచేయగలుగుతాం. అనవసరంగా ఆకలి అనేది మనకు ఉండదన్నమాట. ఎక్కువ సార్లు భోజనం తినాలి అన్న ఫీలింగ్ ఉండదు. సో ఉదయాన్నే మనము ఇడ్లీ కానీ, దోశ కానీ, ఇలాంటివి, రాగి దోశ ఇలాంటివి హెల్తీగా ఉన్నటువంటి టిఫిన్ తినే అలవాటు చేసుకోండి. మధ్యాహ్నం పూట ఒకరోజు సంగటి, ఒకరోజు రైస్, ఇలాగా సంగటి కూడా మన డైట్లో ఉండేలాగా చూసుకోండి. అంటే మధ్యాహ్నం సమయంలో ఈవినింగ్ 6కంతా భోంచేసేలాగా చూసుకోండి. కొద్దిగంత పెరుగన్నం తిన్నా ఖచ్చితంగా జొన్న రొట్టె కానీ, లేదంటే చపాతి కానీ తినడానికి ప్రయత్నించండి. సో వీలైతే ప్రతిరోజు వాటర్ మిలన్ అంటే కలింగర పండు తినడానికి ప్రయత్నించండి. కలింగర పండు కూడా వెయిట్ లాస్కి చాలా బాగా ఉపయోగపడుతుందండి. సో సేమ్ యాజ్గా ఫాలో అయ్యారంటే మీరు ఎలాంటి ఎక్సర్సైజులు అలాగే డైట్లు చేయకుండానే ఈజీగా వెయిట్ లాస్ అవుతారండి. ఇంకా ఎలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.